అప్పుడే నాకొక కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి నా మనసు 6 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. అది నా తండ్రి గోపాల్ గారి కాల్. నేను భయపడి కాల్ కట్ చేసేశాను. కానీ వెంటనే నేనింటికి ఫోన్ చేసి స్వీటీ గురించి అడిగాను. స్వీటీ సేఫ్ గానే ఉందని అత్తయ్య చెప్పింది. అది విన్న నాకు ప్రశాంతంగా అనిపించింది. నేను నా మనసుని ప్రశాంతంగా చేసుకుని నా తండ్రి గోపాల్కి కాల్ చేశాను. 6 సంవత్సరాల తరువాత నేను మళ్లీ ఆయనతో మాట్లాడుతున్నాను. చివరిసారిగా సంజయ్ నన్ను మండపం నుండి బయటికి తోసేసినప్పుడు ఆయనని చూశాను. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడుతున్నాను. హలో నాన్న. తల్లి, నేను నిన్ను చివరిసారి ఒకసారి చూడొచ్చా? నాకు నిన్ను ఒకసారి చూడాలనుంది. నా కోసం దయచేసి ఒకసారి హైదరాబాద్కి రా. ఆయన ఇలా మాట్లాడేసరికి నేనింకొండలేకపోయాను. నేను వెంటనే హైదరాబాద్కి టికెట్ బుక్ చేసి నా కూతురిని తీసుకుని బయలుదేరాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతుంటే నాకనిపించింది నేనిక్కడికొచ్చి తప్పు చేశానని. నా కూతురికేదైనా అవుతుందేమో అని నాకు భయం వేసింది. నేను నా జీవితంలోని బాధలేమీ నా కూతురికి తెలియకూడదని అనుకున్నాను. అందుకే నేను నా కూతుర్ని నా అసిస్టెంట్ రాజ్యలక్ష్మితో కలిసి హోటల్ రాయల్ మౌంటైన్కి పంపించి నేను ఒంటరిగా నా తండ్రింటికి బయలుదేరాను. ఇంట్లోకి వెళ్తూనే నాకు పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. నాన్న తిట్టడం, అమ్మ కొట్టడం, చెల్లి నిందించే మాటలు ఇవన్నీ ఒకేసారి నాకు గుర్తుకొచ్చాయి. దీని ముందు XXL అమ్మాయి కూడా తనను తాను స్లిమ్ అనుకుంటుందేమో. దీన్ని చూసి దున్నపోతు కూడా సిగ్గుపడుతుంది. ఎవరూ దాని దగ్గరికి వెళ్ళకండి. అది కానీ మీ మీద పడితే మీరు పుచ్చకాయలా చెతికిపోతారు. నీ అక్క ఈ కాలేజ్లో ఒక కాంపిటీషన్లో తప్పకుండా గెలుస్తుంది మిస్. నాన్న తిట్టడం, అమ్మ కొట్టడం, చెల్లి నిందించే మాటలు ఇవన్నీ ఇప్పటికీ ముళ్లలాగా నన్ను గుచ్చుతున్నాయి. నేను లోపలికి వెళ్లి చూసేసరికి మా నాన్న అతని లాయర్తో కూర్చున్నారు. అది చూసిన నాకు ఆయన ఫోన్ చేసి చెప్పిందంతా నాటకం అని అర్థమైంది. కానీ లాయర్ ముందు మౌనంగా ఉండడమే బెటర్ అనిపించింది. నేను వెళ్లగానే నాన్న ఒక పేపర్ నా చేతికిచ్చారు. అది సంజయ్తో నా డివోర్స్ నోటీస్. నేను వెంటనే డివోర్స్ పేపర్స్ పై సైన్ చేసి టేబుల్ మీద పడేశాను. సమీరా, కానీ ఎప్పుడైతే నేను ఇంకొక పేపర్ చూశానో అప్పుడు నా గుండాగినంత పనైంది. ఆ పేపర్లో నేను నా పేరు మీదున్న ఫ్యాక్టరీని సంజయ్ పేరు మీదికి మారుస్తున్నానని రాసుంది. నేను కోపంతో గట్టిగా అరుస్తూ, ఏం చేస్తున్నారు మీరు? ఒంట్లో బాగోలేనట్టు నాటకం ఆడింది ఎందుకేనా? మళ్ళీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? నేను కోపంతో పేపర్స్ చింపి విసిరేశాను. అసలు ఒక తండ్రి తన కూతురికి ఇలా చెయ్యగలడా అనేది నాకు అర్థం కాలేదు. నేనక్కడి నుండి నేరుగా హోటల్ రూమ్కి వచ్చేసరికి నా అసిస్టెంట్ రాజ్యలక్ష్మి ఫోన్ చేసింది. మా రూమ్కి పోలీసులొచ్చారని తను చెప్పింది. అది విని నాకు భయం వేసింది. ఎవరికైనా నేను నిజంగా హైదరాబాద్కి ఎందుకొచ్చాను అనే విషయం తెలిసిపోయిందేమో అని నాలో భయం మొదలైంది. భయంగా రూమ్కి వెళ్లి చూసేసరికి నా భయం కాస్త సర్ప్రైజ్ గా మారిపోయింది. ఎందుకంటే వచ్చింది నా కాలేజ్ ఫ్రెండ్ వినోద్. నువ్వు పోలీసా? హా సమీరా, నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ అవ్వాలని ఆశ ఉండేది. స్వీటీ, నీ గేమ్ నుండి చాలా సౌండ్ వస్తుంది. ప్లీజ్ బాల్కనీకి వెళ్ళి అక్కడ గేమ్ ఆడుకో. వెళ్ళు. కానీ నీకెలా తెలిసింది నేను హైదరాబాద్కి తిరిగి వచ్చానని? నేను డాక్టర్ మీరా గుప్తాను మీట్ అవ్వడానికని వచ్చాను. మీరా గుప్తా పేరు విని నాకు భయం వేసింది. ఎక్కడ నా సీక్రెట్స్ బయటపడిపోతాయో అని నేను భయపడ్డాను. ఇప్పుడు వినోద్కి నిజం చెప్పాలి. నాకు వేరే దారి లేదు. అవును, నేను హోటల్లో డాక్టర్ మీరా గుప్తా పేరుతోనే బుకింగ్ చేశాను. నువ్వు నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నావా? నిజం చెప్పు సమీరా. తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకొని సూపర్ డూపర్ హిట్ తెలుగు ఆడియో సిరీస్ రంగీలాని ఇప్పుడే వినండి.